హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దాదాపుగా 23 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క కళ ఈరోజు నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. మీరు ఎలా ఎగ్జామినేషన్ రాశారు, మీకు పేపర్ ఎలా అనిపించింది, డిఫికల్ట్గా అనిపించిందా, ఈజీగా అనిపించిందా, మోడరేట్గా అనిపించిందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉందో లీక్ అయింది అని ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం రన్ అవుతుంది. అసలు దీనికి సంబంధించి లీక్ అయిందని ఎందుకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజంగానే లీక్ అయిందా, అండ్ దీని మీద మనకి ఎన్టీఏ క్లారిటీ ఏమిస్తుంది, అసలు యాక్చువల్ మ్యాటర్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలా రాశారు, మీకు ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 1 or 2 అవర్స్లో మనం ఒక లైవ్ అయితే కండక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ రోజు అయితే ఎగ్జామినేషన్ జరుగుతూ ఉందో, ఎగ్జామ్ రాసే వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం వెయిట్ చేసే పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎప్పుడైతే పేపర్ అనేది సోషల్ మీడియాలోకి వచ్చేసిందో చాలా అంటే చాలా టెన్షన్ పడ్డారు. మనకు 4 o'clock ఎగ్జాక్ట్గా 4 o'clockకి ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ అండ్ మనకు యూట్యూబ్లో కానీ పేపర్ అనేది వైరల్ అయింది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ సెంటర్లో ఎగ్జామినేషన్ పేపర్ అనేది హిందీ మీడియం స్టూడెంట్స్కి బై మిస్టేక్ ఇంగ్లీష్ పేపర్ని ఇవ్వడం వల్ల, ఓకేనా, ఇంగ్లీష్ మీడియం పేపర్ని ఇవ్వడం వల్ల ఆ స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ని బైకౌట్ చేసి బయటకు వచ్చేసారు. ఓకేనా, వాళ్ళు బయటకు వచ్చి ఆ పేపర్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో అంతేగాని పేపర్ అనేది ఎక్కడ కూడా లీక్ అవ్వలేదు. సో మనకు 4 o'clock పేపర్ బయటకు వచ్చే టైంకి ఆల్రెడీ 2:30కి ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి 1.5 hour ఎగ్జామినేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకేనా, సో కాబట్టి పేపర్ ఎక్కడ లీక్ అవ్వలేదు. దీన్ని సో కాల్డ్ కొంతమంది టాప్ యూట్యూబర్సే సో దీన్ని పేపర్ లీక్ అయిందని, ఎగ్జాక్ట్ పేపర్ ఉందని, సో లీక్ ఖచ్చితంగా అయిందని, సో దీనికి సంబంధించి వైరల్ అయింది. కాకపోతే ఎన్టీఏ మనకు క్లారిటీ ఇచ్చింది. చూడండి, ఎగ్జామినేషన్ అనేది ఎన్టీఏ 1 ఎగ్జామినేషన్ సెంటర్, గర్ల్స్ హై స్కూల్ సెకండరీ మోడల్ స్కూల్, మందిర్, మ్యాన్ టౌన్, సవాయి మాధోర్పూర్. అక్కడ మనకి ఏం జరిగిందంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి హిందీ మీడియం పేపర్కి బదులు ఇంగ్లీష్ మీడియం పేపర్ అనేది ఇవ్వడం వల్ల ఇచ్చిన కొద్దిసేపటి తర్వాత ఇన్విజిలేటరు, అక్కడ నా ప్రిన్సిపాల్ వాళ్ళందరూ అంటే వాళ్ళు సర్దుమనగడానికి ఇష్యూని సర్దుమనగడానికి ట్రై చేసినా కూడా ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎఫెక్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 120 మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఓకేనా, సో ఇది మ్యాటర్ అనమాట. మనకు ఎక్కడా కూడా పేపర్ అనేది లీక్ అవ్వలేదు. ఓకేనా, పేపర్ లీక్ అవ్వలేదు. నాకు తెలిసి పేపర్ స్మూత్గానే జరిగి ఉంటుంది. సో మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ కంప్లీట్ వీడియోస్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్, కట్ ఆఫ్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్ నుంచి అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫర్ మెంటర్షిప్ పర్పస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్.